హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 29. నేను 16 స్టేట్ విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్, యాపిల్ ఇంకా కొన్ని డేట్స్ అయితే యాడ్ చేసుకుని స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆ స్మూతీ అయితే తీసుకున్నాను. ఇంక ఇది డే 29 కదా. డే 30 వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ, అంటే నేను ఎంత వెయిట్ ఈ 30 daysలో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది, ఇంకా నా వెయిట్ లాస్ జర్నీ ఎలా చేశాను అనేది కూడా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను నా ఛాలెంజెస్ కానీ వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. నేను మ్యాక్సిమం వీలైనంత వరకు గీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. రైస్ రెసిపీస్ కానీ అలాంటి వాటిలో ఓన్లీ కర్రీస్ వరకే అయితే ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇంకా గీ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవరు, క్యారెట్, ఇంకా కొన్ని బఠానీ, బీన్సు, ఇంకా ఉన్న వెజిటేబుల్స్, క్యాబేజ్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర అయితే ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దానికి ఒక 60 to 70% కుక్ అయితే సరిపోతుంది. రైస్ వేసిన తర్వాత ఒక 10% కుక్ అయితే సరిపోతుంది. అంటే మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది వెజిటేబుల్స్ అయితేను. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దానిపైన లిడ్ పెట్టేస్తే దానిలో ఉన్న వాటర్ వల్ల అవంతా కూడా కుక్ అవుతాయి. మనం ఏమీ వాటర్ అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అవే కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే వైట్ రైస్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ రైస్ అని యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రౌన్ రైస్ అయితే ఇంకా హెల్దీ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేనైతే వైట్ రైస్ అయితే యాడ్ చేస్తాను. నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను కదా, కొంచెం రైస్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ మనం ఎంత ఎక్కువ వేసుకున్నా సరే ఫ్రై అయ్యేసరికి అవి కొంచెమే అవుతుంది. అందుకని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది రైస్కి. ఇంకా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. నేను కచ్చామిచ్చాగా దంచుకున్న పెప్పర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ ఫస్టే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, మరి ఎక్కువ యాడ్ చేయలేదు. ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఏమి స్పైసెస్ ఎక్కర్లా, కారం కానీ గరం మసాలా అలాంటి స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్స్ అయితే మైల్డ్గా ఉండి, అంటే స్పైసెస్ మైల్డ్గా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి యాడ్ చేసాము, పెప్పర్ యాడ్ చేసాము కాబట్టి సరిపోతుంది ఆ స్పైసెస్. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి, అందుకని అవి కూడా యాడ్ చేశాను. అవి లేకున్నా ఏం కాదు, బట్ ఉన్నాయి కాబట్టి నేనైతే యాడ్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. నేను ఇది 2 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను ఈరోజు లంచ్లోకి అయితే ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా రైస్ ఒక్కటే బాగుంటుంది కానీ ఎందుకో ఆమ్లెట్ కూడా తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఈ రైస్తో పాటు ఆమ్లెట్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే నేను ఏం ప్రిపేర్ చేసుకోలేదు. యాక్చువల్గా ఈవినింగ్ బయటికి వెళ్ళాను, దానివల్ల బయట ఇంకా ఆ టైంలో 6:30 ఆ టైంలో షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను డిన్నర్ అయితే ఏం తినలేదు. ఇంకా బయట పిక్ అయితే నేను తీసుకోలేదు ఆ షుగర్ కేన్ జ్యూస్తో, అందుకని అయితే అది పోస్ట్ చేయలేదు. ఇంక ఇంతవరకే ఉన్నాయి నా దగ్గర పిక్స్, అందుకని ఇవైతే పెట్టేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.